హైదరాబాద్లో మనం నిన్న ఈ వెస్టర్న్ విండ్సర్ పార్క్ సంబంధించిన వెస్టర్న్ స్ప్రింగ్స్కి సంబంధించిన గడ్డం రంజిత్ రెడ్డి చేవెళ్ల ఎంపీగా పోటీ చేసిన గడ్డం రంజిత్ రెడ్డి అక్రమ కబ్జాకు సంబంధించిన వార్తను వీళ్ళు కూడా రాయడం జరిగింది. అక్రమ నిర్మాణాలకు కేర్ ఆఫ్ అడ్రస్ వెస్టర్న్ విండ్సర్ పార్క్, వెస్టర్న్ కన్స్ట్రక్షన్స్. దాదాపుగా దీని వాల్యూ ఎంత అంటే బిజినెస్ చేస్తే 30,000 కోట్లకు పైన. ఈ తెలంగాణలో అతిపెద్ద వెంచర్ కింద మనం చెప్పొచ్చు. అంటే కీలకమైన ప్రైమ్ ఏరియాలో ఉన్న అతిపెద్ద వెంచర్ ఏదంటే ఇదే. దీంట్లో అన్ని పార్టీలు ఉన్నాయి, 3 పార్టీల ఆఫీసులు ఒకే దగ్గర ఉన్నాయని చెప్పొచ్చు మనం, కాంగ్రెస్, బీజేపీ అండ్ బీఆర్ఎస్. ఎవ్వరు దీని మీద మాట్లాడరు, ఏ మీడియా దీని మీద మాట్లాడరు, అంత గప్చుప్ సైలెంట్. 1,40,00,000 ఎస్ఎఫ్టీ. ఒక్కసారి ఊహించుకోండిగా. అందులో కమర్షియల్ స్పేసెస్ ఉన్నాయి, 6,000 స్క్వేర్ ఫీట్ నుంచి 10,000 వరకు స్క్వేర్ ఫీట్ ఉన్న కమర్షియల్ స్పేసెస్. ఇప్పటికే దాదాపు 670 మందో 80 మందో ఇందులో కొనుగోలు చేసిరు, ఆల్రెడీ అడ్వాన్సులు కట్టేసి ఉన్నారు. దయచేసి మీ అడ్వాన్సులు రిటర్న్ తీసుకోండి. అది పూర్తిగా టీఎస్ఐఏసీకి చెందిన గవర్నమెంట్ భూమి. దాంట్లో 2 ఆప్షన్కి తావులేదు. డేటా క్లియర్గా మన ఎవిడెన్స్తో సహా దీన్ని బయటపెట్టడం జరిగింది. సర్వే నెంబర్ 277, 341, 342, 282 ఇవన్నీ కూడా ప్రోహిబిటెడ్ లిస్ట్లో ఉన్న సర్వే నెంబర్స్ ఇవన్నీ. పుప్పాలగూడలో ప్రభుత్వ భూమిని దర్జాగా కబ్జా చేస్తున్న భూ ఆక్రమణదారులు, భారీ ఎత్తున ముడుపులు తీసుకొని అక్రమంగా ఎన్ఓసి జారీ చేసిన అవినీతి అధికారులు, ప్రభుత్వ భూమిలో నిర్మాణ అనుమతులు ఇచ్చిన హెచ్ఎండిఏ మున్సిపల్ అధికారులు, గవర్నమెంట్ ల్యాండ్లో అక్రమ నిర్మాణాలు చేసి కోట్లు కొల్లగొడుతున్న అక్రమార్కులు, కళ్ళెదుటే కబ్జా చేస్తుంటే పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయని గండిపేట్ మండల్ తహసీల్దార్, ఈ వ్యవహారంలో 100 కోట్లు చేతులు మారాయంటూ వస్తున్న ఆరోపణలు, నాటి రంగారెడ్డి జిల్లా కలెక్టర్, ఆర్డీఓ, సిసిఎల్ఏ కమిషనర్కు ముట్టిన ముడుపులెంత, ఈడీ, విజిలెన్స్, ఏసీబీ అధికారులు దృష్టి సారిస్తే వాస్తవాలు బట్టబయలయ్యే అవకాశం. కానీ బట్టబయలు చేస్తారా? చేయక తప్పదు. ఎందుకంటే ఇది గవర్నమెంట్ భూమి, ప్రైమ్ ల్యాండ్. పైసలు లేవు అంటున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇగో పైసలు ఈడు ఉన్నాయి, చూపిస్తున్నాం మేము. రంజిత్ రెడ్డిని దులిపితే మొత్తం పైసలన్నీ వస్తాయి. ఈ రంజిత్ రెడ్డి ఒక్కటే కాదు, ఇక్కడ ఒకటి ఉన్నది. రామానాయుడు స్టూడియో దగ్గర అసలు ఆయనకు పోయిన భూమి ఎంత, వచ్చిన భూమి ఎంత, అసలు ఆ భూమి ఎట్లా కేటాయించారు, ఎంత పెద్ద ఎత్తున కన్స్ట్రక్షన్ నడుస్తున్నది. ఈయనతో పాటు డిఎస్ఆర్ అని ఇంకొక కన్స్ట్రక్షన్ కంపెనీ పార్ట్నర్గా ఉన్నాడు. అందులో ఎల్బీ నగర్ బిఎన్ రెడ్డి దగ్గర G2 అనే ఒక దాంట్లో స్టాలిన్కి సంబంధించిన ఫ్యామిలీకి దాన్ని అమ్మేశారు. అందులో వచ్చిన డబ్బులను తీసుకొచ్చి దీంట్లో పెట్టిరు. ఈడీ కేసు ఉన్నది. ఇన్ని వ్యవహారాలు ఉన్నాయి దీని వెనకాల. ఒక పెద్ద మాఫియా లాగా తయారయ్యారు వీళ్ళంతా. ఈ గవర్నమెంట్ మారిన తర్వాత మరి కాంగ్రెస్ ఎంపీలను గెలుద్దామనుకున్నదో ఓడగొడదామనుకున్నదో మరి ఏం చేద్దామనుకున్నదో తెలియదు. కానీ పట్నం మహేందర్ రెడ్డికి సంబంధించిన భార్య టికెట్ చేవెళ్ల ఎంపీగా పోటీ చేయాల్సిన ఆమెను తీసుకుపోయి మల్కాజ్గిరిలో వేసారు. చేవెళ్ల ఎంపీగా రంజిత్ రెడ్డికి టికెట్ ఇచ్చారు. ఇక్కడ మళ్ళీ ఒక ఎమ్మెల్యే ఇంట్లో, ఒక మాజీ ఎమ్మెల్యే ఇంట్లో ఈ 450 కోట్ల డీల్ జరిగిందన్న ఆరోపణలు ఉన్నాయి. 100 కోట్లు మహేందర్ రెడ్డికి ఎలక్షన్ ఫండ్ ఇచ్చిరని, రంజిత్ రెడ్డి 100 కోట్లు ఖర్చు పెట్టిండని, మిగతా వీళ్ళు జేబులు వేసుకురని ఈ పొలిటికల్ సర్కిల్స్లో, రియల్ ఎస్టేట్ సర్కిల్స్లో వినిపిస్తున్న మాటలు ఇవన్నీ. మరి ఇంత పెద్ద బ్రేకింగ్ న్యూస్ ఇది మేము బయటికి తీసుకొస్తే ఏ మీడియా మాట్లాడలేదు, ఏ నాయకుడు మాట్లాడలేదు. ఇలా మేమే ప్రశ్నిస్తామని మాట్లాడే నాయకులు అంతా ఎక్కడ వండుకున్నారండి? ఎవరెందుకు మాట్లాడలేదు దీని మీద? ఏ మేధావి ఏ మేధావి కూడా ఎందుకు మాట్లాడట్లేదు? పోయి ఆ భూమిని సందర్శించాలి కదా ఈ పాటికే. వినడానికి ఎంతో స్టైల్గా ఉంటుంది ఈ నిర్మాణ సంస్థ పేరుకు తగ్గట్టుగానే ఎంతో స్టైల్గా అక్రమ వ్యవహారాలు నడిపిస్తారు వీరు. హై లెవెల్ ప్రభుత్వ అధికారులను సైతం ఎంతో ఈజీగా మేనేజ్ చేస్తారు. డబ్బులు వెదజల్లి తమ పనులు కానిచ్చేస్తుంటారు. పోనీ సాదాసీదా సాధారణ ఉద్యోగులు అంటే అది కాదు, ఏకంగా ఐఏఎస్ స్థాయి అధికారులను తమ గుప్పిట్లో పెట్టుకున్నారు. ఏకంగా ప్రభుత్వ భూమినే దర్జాగా కాజేశారు. వీరు ఆక్రమించిన ప్రభుత్వ భూమికి అధికారుల అండతో సులువుగా ఎన్ఓసి కూడా పొందారు. ఇది ప్రభుత్వ భూమి అని తెలిసినా అక్కడ నిర్మాణ అనుమతులు జారీ చేశారు. హెచ్ఎండిఏ మున్సిపల్ అధికారులు, ఏకంగా 2 ఐఏఎస్లు, ఒక మహిళా ఆర్డీఓ ప్రోద్బలంతో 2 ఐఏఎస్ ఎవరంటే అమయ్ కుమార్, నవీన్ మిట్టల్, ఒక మహిళా ఆర్డీఓ ఎవరంటే చంద్రకళ, వీళ్ళందరూ పైసలు తీసుకున్నారు. సంచులలో నింపుకొని పోయారు. నేను ఆరోపణ చేస్తున్నా, సంచులలో నింపుకొని పోయారు. ఆర్డీఓ ప్రోద్బలంతో ఈ అధికారులు తెగించారని అందరూ అనుకుంటున్నారు. ఇక స్థానిక తహసీల్దార్ కండ్ల ముందు ఇంత అవినీతి కబ్జా భాగోతం జరుగుతున్న, 100 కోట్ల రూపాయలు చేతులు మారుతున్న స్థానిక పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయకపోవడం ఆశ్చర్యానికి గురి చేస్తోంది. ఆ 2 ఐఏఎస్ అధికారులకు, ఆర్డీఓకు ఎంతెంత ముడుపులు అందినాయి, ఇక ఇందులో స్థానిక ఎంఆర్ఓకు దక్కిన ముడుపుల భాగం ఎంత అన్నది తేలాల్సి ఉన్నది.
ఈడీ, విజిలెన్స్, ఏసీబీ లాంటి ప్రతిష్టాత్మక సంస్థలు ఈ ఘరానా వ్యవహారంపై దృష్టి పెడితే కళ్ళు చెదిరే వాస్తవాలు వెలుగు చూస్తాయంటున్నారు విశ్లేషకులు, సామాజికవేత్తలు. మేము ఈ ఈ ఈ భూమిని ప్రభుత్వం వెనక్కి తీసుకునేదాకా ప్రతిరోజు మార్నింగ్ న్యూస్లో 10-15 నిమిషాలు దీన్ని ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం చేస్తాం. ఇగో ఇంత దర్జాగా ఓపెన్గా దాదాపు 42 ఫ్లోర్లు వేసిండి. పొరపాటుని కూడా కొనకండి, దాని వైపు వెళ్ళకండి. వెరీ క్లియర్గా అన్ని ఎవిడెన్సెస్ ఉన్నాయి. మేము మొన్న కూడా ఈ విషయాన్ని మొత్తం బయట పెట్టడం జరిగింది. సర్వే నెంబర్ 277/P, 282/P, 342 అండ్ 341, 1,41,00,000 స్క్వేర్ ఫీట్స్. ఇవి దాదాపు 31 ఎకరాలు ఈ రంజిత్ రెడ్డి అండ్ మాఫియా బ్యాచ్ చేతిలో ఉన్నాయి. ఇందులో సుదర్శన్ రెడ్డి అని ఇంకొక ఆయన వీళ్ళంతా ఇందులో భాగస్వాములు అయి ఉన్నారు. ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఎంటర్ కావాల్సిన కేసు ఇది. క్యాలిక్యులేటర్లో కూడా నువ్వు కొట్టిన 1,40,00,000 ఇంటూ 25,000 కొట్టినా నీకు ఆ లెక్క నెంబరే రాదు. నీకు అన్ని నెంబర్స్ ఉన్న కేసు ఇది. ఇది విషయం ఏంటంటే దీంట్లో అడ్వకేట్ జనరల్ లాంటి వాళ్ళు కూడా ఇన్వాల్వ్ అవ్వడం అనేది ఆశ్చర్యం వేస్తున్నది. మిమ్మల్ని ప్రభుత్వం సలహాదారు కింద పెట్టుకుంటే గవర్నమెంట్ చెప్పినట్టు విని ఎన్ఓసీలు ఇస్తే ఏమైపోవాలి గవర్నమెంట్ సొమ్ము? హైకోర్టులో రిట్ పిటిషన్ ఉండగా ఎన్ఓసీ ఇచ్చారు. రెరాలో 23 కేసులు పెండింగ్లో ఉన్నాయి. ఎవాక్యూ ప్రాపర్టీస్ ఉన్నది, అసైన్ ల్యాండ్ ఉన్నది, టీఎస్ఐఏసీ ల్యాండ్ ఉన్నది. ఇందులో ఇగో ఇవన్నీ ఎవిడెన్స్లే. ఆనాడు ఇవన్నీ గౌట్ ల్యాండ్ చూడండి. 282 సర్వే నెంబర్, 277, 341, 342. ఇదేం కనబడుతుంది? గౌట్ అని కనబడట్లే. ప్రభుత్వం తేల్చింది ఇది గవర్నమెంట్ భూమి అని. ఇగో రెరా పర్మిషన్ ఇచ్చింది. ఎట్లా పర్మిషన్ ఇచ్చిండు వీడు? ఎంత తీసుకొని ఇచ్చిండు? సో ఈ లెక్క తేలాల్సిన అవసరం ఉంది. ఖచ్చితంగా ఈ భూమిని వెనక్కి తీసుకునేదాకా రేవంత్ రెడ్డి గారు మీ మీద ఒత్తిడి పెరుగుతూనే ఉంటుంది.